హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా చిత్తారమ్మ తల్లి జాతరకి వెళ్ళామండి. ఇది హైదరాబాద్లో గాజుల రామారంలో జరుగుతుంది. ఇది స్టార్ట్ అయింది 21st ఆఫ్ దిస్ మంత్ అనమాట. అండ్ దీని ఎండింగ్ డేట్ వచ్చేసి 27th. ఇది ఎవ్రీ ఇయర్ జనవరిలో అనేది జరుగుతుంది. చాలా 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 గ్రాండ్గా జరుగుతుందండి ఈ జాతర. అయితే ఈ జాతర జరిగినంతసేపు కూడా చాలా కళగా ఉంటుంది ఆ ఏరియా అంతా. మేము ఎవ్రీ ఇయర్ తప్పకుండా మిస్ కాకుండా వెళ్తాము. అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఇక్కడ చూసారా, జోగిని అంటారు కదా, తను నెత్తి మీద బోనం పెట్టుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఈ జాతరలో చాలా స్టాల్స్ పెట్టారండి. బ్యాంగిల్స్ అని, హెయిర్ యాక్సెసరీస్ అని, చెప్పులని, హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఓపిక ఉండి మనం తిరగాలే కానీ చాలా టైం పడుతుంది. అయితే ఇదంతా టెంపుల్ డెకరేషన్ అనమాట. అక్కడ చూసారు కదా, టెంపుల్ బయట అమ్మవారి స్టాచ్యూ అలా ఉంటుంది. అక్కడ ఉన్న లైటింగ్స్తో చాలా కలగా కనిపిస్తున్నారు అమ్మవారు. టెంపుల్ని కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారండి. లైటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు జైంట్ వీల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ బాగా చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం అట్లా డ్రాగన్ అని, చిన్న చిన్న కార్స్ అని చాలా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ టెంపుల్ని 1976లో కట్టారంట. అయితే అప్పుడు చిత్తారమ్మ టెంపుల్ వచ్చేసి చుట్టుపక్కల ఏమీ ఉండేవి కాదంట. అప్పుడు ఈ గాజుల రామారం అంతా ఒక అడవిలా ఉండేదంట. ఈ మధ్య కొంచెం పాపులర్ అయ్యి ఏరియా అంతా కూడా చాలా బిజీ అయిపోయింది. ఇక్కడ చూసారా చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఓ మై గాడ్ అండి, ఆ మెరుపులకి కళ్ళు నిజంగా చెదిరిపోయాయి. చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. అండ్ అవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్. ఇక్కడ చూసారా గోలీ సోడా కూడా ఉంది. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను. అండ్ అలా షాపింగ్ చేస్తూ ఉంటే ఆకలేసిందనమాట. సో ఇలా ఒక చోట బజ్జీ బండి ఉంటే ఆగి మేము బజ్జీలు తింటున్నాం. తిన్న తర్వాత కొంచెం ఓపిక వచ్చింది. సరే అని మిగిలిన షాపింగ్ కంటిన్యూ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ యాక్చువల్గా చాలా ఉందండి షాపింగ్, కానీ నేను అదంతా షూట్ చేయలేదు. ఇక్కడ చూసారా ఎన్ని కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయో. నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న కృష్ణుడు అన్నిటినీ పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే విగ్రహం రూపంలో పెయింట్ చేయడం స్టార్ట్ చేస్తే అవన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. అండ్ ఇవి చూసారా వాజెస్, అవి రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయండి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఓల్డ్ మోడల్స్ అయితే నాకేం కనిపించలేదు. ఇవన్నీ లేటెస్ట్ మోడల్సే. కాస్ట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. చూసారు కదా ఎన్ని ఎన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. ఆ స్ట్రీట్లో ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు కూడా ఇలా విగ్రహాలతోనే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. కాస్ట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇవైతే అడిగితే మనకి ఇంకా తగ్గిస్తారు, కొంచెం బార్గెన్ చేయడం రావాలి. ఇక్కడ చూసారా ఆంటీ పెయింట్ చేస్తున్నారు లైవ్లో. అండ్ ఇక్కడ కుక్క పిల్లలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అన్ని హెడ్స్ ఒకేసారి మూవ్ అవుతున్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది, క్యూట్గా ఉంది కదా. చెప్పాను కదా బ్యాంగిల్స్ అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అని. ఇవి డోర్ హ్యాంగర్స్ అనమాట. చెప్పానుగా ఇదంతా అదే రోడ్ అంతా కూడా కృష్ణుడి విగ్రహాలే ఉన్నాయండి. ఇది చూసారా, నాకు ఈ విగ్రహం అయితే చాలా నచ్చింది. అండ్ మొబైల్ కేసెస్, ఇవన్నీ బెలూన్స్, గ్యాస్ బెలూన్స్ అంటారు కదా అవి. అక్కడైతే చిన్నపిల్లలు వాటి కోసం చాలా అల్లరి చేస్తున్నారు. చిన్నపిల్లల కోసం చాలా బొమ్మలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చిన్న చిన్న చైన్స్. ఇవన్నీ కూడా ఏదైనా 100 రూపీస్ అని, లేకపోతే ఎనీ ఐటమ్ 150 రూపీస్ అని ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ బయట మనకి మార్కెట్స్లో దొరికే కాస్ట్ కంటే కూడా ఇక్కడ మనకి రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. ఎన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా చాలానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అరౌండ్ 4 to 5 స్టాల్స్ వరకు ఉన్నాయి. ఇయర్ రింగ్స్, హెయిర్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి కీ హోల్డర్స్, డిన్నర్ సెట్స్, కప్స్, ప్లేట్స్. ఇక్కడ చిన్న కప్స్ వచ్చేసి 6 కప్స్ వచ్చేసి 60 రూపీస్ అనుకుంటా అండి. అండ్ చిన్న పిల్లల బట్టలు ఇవి 50, 1 పీస్ 50 అంట. రీజనబుల్గానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇక్కడ పానీపూరి కూడా అమ్ముతున్నారు. చిన్న పిల్లల చెప్పులు 200. అంటే మా ఇంట్లో ఒక చిన్న బేబీ కోసం మేము ఒక పేర్ అనేది తీసుకున్నాము.
చాలా రకాల నెక్ సెట్స్ ఉన్నాయి. మామూలుగా మనకి బయట వెళ్తే ఆ నెక్ సెట్స్ అనేది 400 to 500 అబోవ్ రేంజ్‌లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా 200, 250 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అంటే మనం ఇంకా బార్గెన్ చేయొచ్చు. చేస్తే మనకి ఇంకా తగ్గిస్తారు. సో, టెంపుల్ చూసారా లైటింగ్స్‌తో ఎంత బావుందో. నైట్ టైమ్ విజిట్ చేస్తే టెంపుల్ చాలా బావుంటదండి. అయితే మధ్యాహ్నం టైంలో మీకు కొంచెం దర్శనానికి ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్‌లో నేనేం షాప్ చేశాననేది చూపిస్తాను. అంతవరకు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.